ఇప్పుడు మనం 2024 సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల్లో 11వ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో ప్రశ్నశాస్త్రంలో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ చూడు, కుంభరాశి వారి జాతకం ప్రయత్న, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పర్సనల్ లైఫ్, కెరీర్ విషయంలో, కళ్యాణ విషయంలో, సంతాన విషయంలో, కుటుంబ విషయంలో ఎలా ఉందో కరెక్ట్ది. కుంభరాశి వారి జాతకంలో చెప్పాలంటే అండి, వారి పేరు మీద శంకరుడు, పార్వతి, వినాయకుడు వచ్చిండు, సర్వదేవతలు వచ్చిండ్రు, రాజయోగం ఉంది వారి జాతక బలానికి. కుంభరాశి వారికి ఎల్నాటి శని ప్రభావం ఉన్నా కానీ గురుబలం ఉన్నదండి వారి పేరు మీద. పట్టిన పట్టు వదలరు, ఎక్కిన గుర్రం దిగరు. ఒక పని అనుకున్నారంటే చేసేదాకా వదిలిపెట్టరు. మొండి పట్టుదల చాలా ఉంటుంది. నాయకత్వ లక్షణాలు ఉంటాయి వారి పేరు మీద. భయపడే గుణం ఉండదు వారి జాతకానికి. ఆత్మవిశ్వాసం చాలా ఉంటుంది. ముఖ్యంగా కుంభరాశి వారికి ఆదాయం ఖర్చు మాత్రం చాలా వరకు అనుకూలం ఉన్నదండి. ఆదాయం 8 అయితే ఖర్చు వారి జాతకంలో 6 రూపాయలు, 2 రూపాయలు లాభం. సాయం చేసేది 7, ఇబ్బందులు పెట్టేది 4. వారికి 3 సాయం చేసే అవకాశం ఉంది. నవగ్రహాల్లో వారికి మాత్రం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 4 గ్రహాలు అనుకూలంగా లేవు. ముఖ్యంగా మాత్రం శని, ఎల్నాటి శని ప్రభావం ఉంది. కానీ ఇల్లు అమ్మటం కానీ, కొనటం కానీ, స్థానం మారటం కానీ, లేదా మాత్రం ఒక ప్రాణ నష్టం తప్ప అన్ని జరిగే అవకాశాలు ఉన్నాయండి. అలాంటి సంఘటనలు, చిక్కులు, చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం వీలైతే వీరు మాత్రం మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఖచ్చితంగా మాత్రం తూర్పుగోదావరి జిల్లా మందపల్లి అనే గ్రామం ఉంది. శనేశ్వరాలయంలో మాత్రం శనేశ్వరుని శాంతి పూజ చేయించుకోవడం చాలా మంచిది. అలా వేరు కాలేని వారు మాత్రం షిరిడి ప్రాంతంలో మాత్రం శని సింగణాపూర్ అనే ఊరుంది. అక్కడైనా పోయి మాత్రం శనేశ్వరునికి శాంతి చేయించుకోవడం చాలా వరకు శ్రేయదాయకం. ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం సెలబ్రిటీలకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సామాన్య మానవులు కూడా చేయొచ్చు. కానీ అలాగే వ్యాపారస్తులకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వివాహ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీరి పేరు మీద భార్య భర్తలు ఒకరి మనసులో ఒకరు ఉండరు. ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. సదాకిరికి సాకలి మూట అన్నట్టు ఉంటుంది. పిల్లల నుంచి ఇబ్బందులు వస్తాయండి. సంతానం నుంచి పిల్లల నుంచి పెద్దలకు, పెద్దల నుంచి పిల్లలకు ఒకరి మనసులో ఒకరు ఉండరు. ఆకస్మికంగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. మనసు అనేది వీరికి మాత్రం చాలా వరకు చంచలంగా ఉంటుంది. వీరికి పట్టుదల అధికం ఉంటుంది, తెలివి అధికం ఉంటుంది. అందరికీ మంచి చేయాలనే ఆలోచన ఉంటుంది కుంభరాశి వారికి. కానీ మాత్రం వీరికి నమ్మిన వారే మోసం చేసే అవకాశం ఉందండి. డైరెక్ట్ శత్రువులు ఎవరు ఉండరు వీరికి. కానీ వీరికి మాత్రం మంచిగా ఉండి దెబ్బతీసేవాళ్ళు, నమ్మక ద్రోహం చేసేవాళ్ళు చాలామంది ఉంటారండి. కళాకారులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. సినీ కళాకారులు, టీవీ కళాకారులు, రంగస్థల కళాకారులు తప్పకుండా కలిసి వస్తుంది. విద్య విషయంలో, ఉద్యోగ విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. దర్శకులు, నిర్మాతలు, డైరెక్టర్లు, సంగీత కళాకారులు, గీత రచయిత రాసేవాళ్ళు, సాంకేతిక నిపుణులకు అవార్డులు, రివార్డులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో చెప్పాలంటే మాత్రం చాలా వరకు చికాకులు ఉంటాయండి. కొందరికి ఆకస్మికంగా మాత్రం ఉద్యోగ ప్రాప్తిరస్తు అవుతుంది. కొందరికి ఆకస్మికంగా ఉద్యోగం వారు రాజీనామా చేసే అవకాశం ఉంటుంది. లేనిపోని అబండాలు, చిక్కులు, చికాకులు వస్తాయి. వారి జాతకంలో చూడాలంటే మాత్రం నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది. శతతార నక్షత్రం వారు ఖచ్చితంగా మాత్రం వారికి మాత్రం ఎవరిని పూజ చేసినా చేయకపోయినా రాహుకేతులు పూజ చేయాలి. శుక్రవారం అనుకూలం ఉంటుంది. అలాగే మాత్రం పూర్వభద్ర నక్షత్రం వారికి శనేశ్వరుడు, వెంకటేశ్వర స్వామికి, శివుడికి పూజ చేయడం చాలా మంచిది. మీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం వివాహం చేసుకోవాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలితాలు లభిస్తాయి. సంతాన విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీలకు మాత్రం ఖచ్చితంగా మాత్రం వారు కోరుకున్న సంతానం కలిగే అవకాశం ఉంది. ఆ సంతానం నుంచి వారి ఇంటికి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో ఒకరి మనసులో ఒకరు లేని వారు అందరూ ఐకమత్యంగా ఉంటే మంచిదండి. విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. వేరే దేశం, వేరే ప్రాంతం, వేరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారు టైం తీసుకోవడం మంచిది వీరి జాతక బలానికి. వ్యాపారస్తుల విషయంలో చూడాలంటే మిశ్రమ ఫలితం ఉంటారండి. వారు ఏ వ్యాపారం చేసినా, ధన వ్యాపారం చేసినా, ధాన్య వ్యాపారం చేసినా, కూరగాయల వ్యాపారం చేసినా, వస్త్ర వ్యాపారం చేసినా తప్పకుండా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపార విషయంలో కలిసి రావాలంటే మాత్రం వ్యాపార కారకుడు మాత్రం ఖచ్చితంగా బుధుడు కాబట్టి, బుధుడికి అధిపతి మాత్రం విష్ణుమూర్తి కాబట్టి విష్ణుమూర్తికి పూజ చేయాలి. సత్యనారాయణ స్వామికి పూజ చేయాలి. ఇది విని చూసి ఆచరించే వారి కుంభరాశి వారికి చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి. శుభం భూయత్.